మావయ్య, శ్రీజ, పాప అందరూ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా పండుగ వాతావరణంలో ఉంటే నువ్వేంటి ఇలా మూడీగా ఉన్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ దేని గురించి అడుగుతున్నావు? ఏం చెప్పను? తన గురించి మా ఆయన డైరీలో రాసుకున్నాడన్న విషయం గురించి చెప్పనా? తను నిన్ను ఇష్టపడుతున్నాడని చెప్పనా? ఎలా చెప్పగలను? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? అదంతా కాదులే గాని త్వరగా రా, ముందు రా. వింధ్యకేమైంది? ఎందుకు ఇలా ఉంది? దాని అనుమానం ఏమై ఉంటుంది? ఆ రోజు నందు అప్పు తీర్చడానికి మా ఆయన హెల్ప్ చేశాడని చెప్పింది కదా, మరి ఇప్పుడు హాస్పిటల్ విషయం ఎందుకు దాస్తుంది? ఒకవేళ ఆయన సహాయం చేసినట్టు సంధ్యకి తెలీదా? అయినా చాటుమాటుగా ఇంత సహాయం చేయవలసిన అవసరం ఏంటి? ఏముంది? అది హెల్ప్ అనుకోవాలా, లేక సంధ్యపై రాజేష్కున్న ప్రేమ అనుకోవాలా? అమ్మా సంధ్యా, వింధ్య వంట రెడీయా? ఇంకా గుమగుమ వాసలు రావట్లేదేంటి? రెడీ అవుతున్నాయండి, చేసేస్తున్నాం. అబ్బా వదినలు, నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కొద్దిసేపు వెయిట్ చేసి రిచా, మీ వదినల చేత్తో చేస్తే అమృతంలా తయారవుతుంది. అది తింటే మన ఆకలిట్టే మాయమైపోతుంది. కానీ వింధ్య వదిన, నేను మనిషిని కదా, నాకు టైంకి ఆకలేస్తుంది. మీరే ఫాస్ట్గా చేయాలి. సరే పద, బిర్యానీ కూడా చెయ్యాలి. రా, కొంచెం త్వరగా కానివ్వండమ్మా. నాకేంటి ఇంత ఆనందంగా ఉంది? ప్లాన్ చేయకుండానే చేతికి అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయని, ఇంకా అన్ని ఆనందాలేనని రెండు కుటుంబాలు సంబరపడిపోతున్నాయి. కానీ పాపం సంధ్య రూపంలో వింధ్యకి పెద్ద సమస్య మొదలైంది. హలో, చెప్పు నందు. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? నీ పగ తీరిందిగా? చాలా చాలా థ్యాంక్స్ మోనిక గారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు దొరుకుతారా, నా పగ తీర్చుకుందామా అని వెయిట్ చేస్తున్నాను. టైంకి మీరు హెల్ప్ చేశారు. నన్ను చెప్పుతో కొడతారా వాళ్ళని? చాలు చాలు చాలు. పాత రేడియోలాగా మళ్ళీ మళ్ళీ నువ్వు అదే పాట పాడకు. నువ్వు సంధ్యనేదో అని దాన్ని నువ్వు ఏడిపించావు. వింధ్య వచ్చింది, ఇద్దరూ కలిసి నిన్ను చెప్పుతో వాయించారు, అంతే కదా? ఇప్పుడు నీ పగంతా తీరింది కదా? చాలా వరకు తీరినట్టే మేడం. కానీ చెప్పుడు మాటలకి వింధ్య పొల్యూట్ అవుతుందంటారా? మనం అనుకున్నట్టు బ్యాడ్గా ఆలోచిస్తుందంటారా? తనకి మరో దారి లేదు. ఖచ్చితంగా పొల్యూట్ అయి తీరాలి. నీ అదృష్టం నా అదృష్టం కలిసి వచ్చి వింధ్య చదవకూడందే చదివింది. ఏంటి మేడం? రాజేష్ డైరీ. అందులో భర్త సంజయ్ గురించి ఒకలా రాసింది. పాపం పాపం వింధ్య మరోలా అర్థం చేసుకుంది. ఒక పక్క ఆ సంఘర్షణతో పిచ్చెక్కిపోతుంటే కరెక్ట్ టైంకి తుఫాన్లో భూకంపంలాగా నువ్వొచ్చావు. పెద్ద చిచ్చే పెట్టావు. వింధ్య ఇంకా గట్టిగా డిస్టర్బ్ అయింది. తన కాపురం కూలిపోవడానికి పునాదులు పడ్డాయి. తొందరలోనే కుప్ప కూలిపోతుంది. నీ పగ పూర్తిగా తీరుతుంది. నువ్వు హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ మేడం. ఇక నుంచి నేను పాత మౌనికలా ఉండకూడదు. నాలో కొత్త మౌనికని, మౌనిక 3.0 చూపించాలి. ఏం లేదు, అలాంటివే నమ్మకు అంటూ నటిస్తూనే వింధ్యకు విషబీజాలు నాటి పెంచి పోషించాలి. అనుమానాలు రేకెత్తించాలి. ఇప్పటి నుంచి నాలో కొత్త మౌనికని చూస్తారు.
అక్షరాలు నా జీవితంలో పరిచయం అయ్యి నన్నింతగా మారుస్తుందని నేను అనుకోలేదు. సంధ్యని చూసినా తన పేరు విన్నా మనసు పులకరించిపోతుంది. వాళ్ళ భర్త శ్రీకర్కి హెల్త్ బాగోకపోతే మీరు నా ద్వారా డబ్బులు పంపించడం ఏంటి? వదినా, ఫుడ్ స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. వంట పూర్తయిందా? అయిపోతుంది. ఒక్క 10 నిమిషాలంతే. త్వరగా కానివ్వండి వదినా, అక్కడందరూ ఆవురావురమంటూ ఎదురు చూస్తున్నారు. సరే సరే, నువ్వు వెళ్ళి అందరికీ ముందు సాఫ్ట్ డ్రింక్ ఇవ్వు. వెళ్ళు. అలాగే వదినా. వదినా వదినా, ఫాస్ట్ గా ప్రిపేర్ చేయండి వదినా. వింధ్య, కిందాకటి నుంచి అలాగే ఉన్నావేంటి? అసలేం జరిగింది అంటే ఏం చెప్పవేంటి? ఏం కాదే, కొంచెం హెడేక్ గా ఉందంతే. అయ్యో, హెడేక్ గా ఉందా? ఇందాకటి నుంచి చెప్పాలి కదా. చేతి లైవ్, నేను చేస్తాను. వింధ్య, రాజేష్ గారిని టాబ్లెట్ తీసుకురమ్మని చెప్పనా? వద్దులే, అంత ఎక్కువగా ఏం తలనొప్పి లేదులే. వింధ్య, నువ్వు సరిగ్గా నిద్రపోవట్లేదా? పాప రాత్రులు నిద్రపోనివ్వకుండా ఎక్కువగా ఏడుస్తుందా? చిన్న పాప కదా, అంతేలే. కొంచెం ఎదిగితే అంతా సెట్ అయిపోతుంది, నీకు రెస్ట్ దొరుకుతుంది. అవునే, అప్పుడు శ్రీకర్ గారికి ట్రీట్మెంట్కి డబ్బు నందు ఇచ్చాడా? అవును, అతనే ఇచ్చాడు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు? అంటే నీతో అలా బిహేవ్ చేశాడు కదా, అలాంటి వాడు నీకెలా ఇచ్చాడా అని. అదేనే నాకు అర్థం కావట్లేదు. వాడి మనసులో అలాంటి ఉద్దేశం ఉందని నేను అస్సలు అనుకోలేదు. ఆ టైంకి హెల్ప్ చేశాడు, ఆ తర్వాత అలా చేశాడు. అందుకేగా నువ్వు అలా ఊరుకోకుండా వాడికి బాగా బుద్ధి చెప్పావు. చిట్టి తల్లి, ఈరోజు ఇంత అందంగా ఉన్నావేంటి? మీ అమ్మ సంధ్య రెడీ చేసిందా? బిడ్డ లేకుండా అత్తగారింట్లో ఎలా అడుగు పెట్టాలి అని అడిగావు కదూ, నా బిడ్డతో వెళ్తున్నావు. తల్లిగా ఎంత త్యాగం చేసింది, కానీ తనకి సరైన గౌరవం దక్కలేదు. అన్ని అవమానాలు జరిగాయి. అన్నప్రాసన రోజు కూడా తనతో జరిపించలేదు. ఉయ్యాల్లో వేసినప్పుడు తృప్తి లేదు. ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోమన్నాం. పాపం అన్నీ భరించింది. ఈ బిడ్డను చూసిన ప్రతిసారి మేం సంతోషంగా ఉన్నాం, కానీ సంధ్యకి అన్యాయం జరిగిందనే ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది. తన కోసం ఏదో ఒకటి చెయ్యాలి. నేనిప్పుడే వస్తాను. అబ్బా, అన్నీ రెడీ అయిపోయాయి. శ్రీజాని పిలిస్తే కిచెన్ లోనే తినేస్తుంది. తనంత ఆకలితో ఉంది. సంధ్య గారు, సంధ్య గారు, మీరు తొందరగా రండి. ఎక్కడికి రాజేష్ గారు? చెప్తాను కదా, ముందు మీరు రండి. అయ్యయ్యో, అలా కాదండి. అక్కడ అందరూ లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి. అబ్బా, అవన్నీ వింధ్య చూసుకుంటుందిలేండి. ముందు మీరు రండి. వింధ్య, నువ్వు చూసుకో. అది కాదు.
రండి. అయ్యయ్యో రాజేష్ గారు, ఏమైంది? ఏంటి హడావిడి? మీ పాపను చూడండి, ఎంత అందంగా ఉందో. మీరే కదా రెడీ చేశారు? అవును, మీరేగా స్నానం చేయించి రెడీ చేయమని చెప్పారు. అలా చేయించారు కాబట్టే పాప మా అమ్మతో నాకొక ఫోటో కూడా లేదు, ఒక ఫోటో తీయి డాడీ అని నన్ను అడిగింది. పాప మిమ్మల్ని అడిగిందా? చిట్టితల్లి నన్ను అడిగినా నేను నా చిట్టితల్లికి చెప్పినా ఒకటే కదండి. పాపనెత్తుకోండి, మీ ఇద్దరిని అందంగా నేను ఫోటో తీస్తాను. అయినా అవన్నీ ఎందుకండి, వద్దండి ప్లీజ్. అదేం కుదరదు. మీ పాపతో మీకు కనీసం ఒక్క ఫోటో దిగాలని లేదా? చెప్పండి. నాకు తెలుసు తల్లి మనసేంటో. ఇంకా మీరేం ఆలోచించొద్దు. తీసుకోండి పాపని. గేమ్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటి నుంచి నేను ఇంకా జాగ్రత్తగా ప్లే చేయాలి, వాళ్ళతో ఆడుకోవాలి. సంధ్య గారు, అలా కాదు, ఇటు చూడండి, ఇటు కొంచెం. పాపని ఇలా పట్టుకోండి. స్మైల్ ఇవ్వండి. ఎస్. ఏంటి, సంజయ్ని తీసుకొచ్చి ఫోటోషూట్ చేస్తున్నాడా? ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అనుకున్నా. అబ్బా, అద్భుతమైన అవకాశం మౌనిక, అస్సలు వదలకూడదే. బావా, బావా, ఏంటి సంజయ్ని అందంగా ఫొటోస్ తీస్తున్నావా? కనిపించడం లేదా? పాపతో ఫోటో షూట్ చేస్తున్నాను. ఓ సారీ సారీ సారీ. అయినా నీ మనసు ఎంత మంచిది బావా. సంజయ్కి బిడ్డ లేదని వింజయ్ బిడ్డని తనకిచ్చి ఫొటోస్ తీస్తున్నావా? వెరీ నైస్. కంటిన్యూ బావా, కంటిన్యూ. సంజయ్ గారు, పాపను అలాగే పట్టుకోండి, స్మైల్ ఇవ్వండి. నేను చెప్తా. ఇలా 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 పట్టుకోండి పాపని. సూపర్. ఇప్పుడు తీయండి బావా, ఇప్పుడు తీయండి. కొంచెం నవ్వండి, స్మైల్ ఇవ్వండి. ఏది? హాయ్ హాయ్. మీరు తీయండి బావా ప్లీజ్. హాయ్. నిజంగా బావకి నువ్వంటే భలే ఇష్టం, చాలా అభిమానం. అంతే కదా బావా? అవును, మంచి అభిప్రాయము అభిమానము ఉన్నాయి. చూడ్డానికి అసలు నాకే భలే ఆనందంగా ఉంది బావా. సంజయ్ కళ్ళల్లో ఈ ఆనందం చూడ్డానికి నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా. తన కోసమే 2 కుటుంబాలని కలిపి ఈ ఇంటికి భోజనానికి కూడా తీసుకొచ్చావు. తను బాధపడితే నువ్వు అస్సలు చూడలేవు. అంతే కదా బావా? సంజయ్ అంటే నీకు ఎంతో స్పెషల్. ఎంత కన్సర్న్ చూపిస్తావు. నువ్వు సూపర్ బావా. మీ బిడ్డని తల్లి వెందితో ఫొటోస్ తీస్తే కొత్త ఉంది చెప్పు. ఇలా సంజయ్తో తన బిడ్డలా ఫోటోషూట్ చేయడంలోనే నువ్వు తన గురించి ఎంత లోతైన మనసుతో ఆలోచిస్తున్నావో అర్థమవుతుంది. నువ్వు గ్రేట్ బావా. సారీ బావా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీ ఇద్దరు క్యారీ ఆన్. బాగా ఫొటోస్ తీయి. నాకు తెలుసులే, నువ్వు తీస్తావులే. సంధ్య గారు, తను అలాగే అంటుందిలేండి, మీరు చూడండి. రాజేష్ గారు, ఇంకా చాలు. అయ్యో, కొన్ని ఫోటోలే తీశాను. పాపని ఎత్తుకున్న మీరు అమ్మలాగా నిండు చందమామలాగా ఉన్నారు.
స్మైల్ కమాన్. ఇలా పక్కకు రండి. స్మైల్. జై రాజేష్, ఏమైంది? ఎవరో వచ్చారు కదా, ఎవరతను? అదేం లేదమ్మా, ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాడు అంతే. శ్రీకర్, నీ చేనేత బిజినెస్ ఎలా ఉంది? భోజనాలు రెడీ అయిపోయాయి, మీరందరూ వస్తే వడ్డించేస్తాను. అమ్మయ్యా, రెడీ అయిపోయాయా? పదండి పదండి, అందరం ఒక పట్టు పడదాం. ఆంటీ రండి. శ్రీజ ఎక్కడ? ఇప్పటి వరకు ఆకలి ఆకలి అంది కదా. అన్నయ్య నేను ఇక్కడే ఉన్నా, మీరే లేట్. రండి రండి. అదిగో అక్కడే ఉందిరా, పద వెళ్దాం. సంధ్య గారు, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అయ్యో పర్వాలేదు రాజేష్ గారు, అలా ఏం కాదు. అలా ఏం కాదు, రండి. అరే కూర్చోండి, నేను వడ్డిస్తాను కదా, కూర్చోండి. చాలు. అలా ఏం కుదరదు. ఈరోజు మీ ఫ్రెండ్ వాటా కూడా మీరే తినాలి. ప్రజెంట్లో నవ్వులు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ నాకు ఫ్యూచర్లో జరగబోయే గొడవలు కనిపిస్తున్నాయి. వెళ్ళొస్తామండి. జై బంటి, అమ్మగారు వెళ్ళది తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మగారు బ్యాగ్ ఇలా ఇవ్వు, తీసుకోండి. అయ్యయ్యో, ఇప్పుడు ఇదంతా అవసరమా అత్తయ్య? నువ్వంటే ఈ ఇంట్లో అమ్మాయిలాగా వస్తూ ఉంటావు, పోతూ ఉంటావు. కాని పార్వతమ్మగారు కుటుంబంతో సహా వచ్చారు. ఏదో మా ఆనందం కోసం అమ్మవారి వెండి బొమ్మని కానుగ్గా ఇస్తున్నాను. పార్వతి గారు, ఒట్టి చేతులతో పంపకూడదు కదా, తీసుకోండి. మీ ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడూ ఇలానే ఉండాలి. మన రెండు కుటుంబాలు ఇలానే కలిసి ఉండాలి. అదంతా సంధ్య గారు వింధ్య చేతుల్లోనే ఉంది. వీళ్ళిద్దరూ ఆనందంగా ఇలా కలిసే ఉంటారు, మనల్ని ఇలా సంతోషంగా ఉంచుతారు. సంధ్య గారు, అంతే కదా? మేమిద్దరం ఎప్పటికీ ఇలానే కలిసే ఉంటాం.
ఒకవేళ దూరమైనా బావ ఉన్నాడు కదా, సంధ్యని అస్సలు దూరం కానివ్వడు. సంధ్య సంతోషం కోసం ఏదైనా చేస్తాడు. ఎందుకంటే అలా చేయడం వింధ్య కోసమే కదా. బావా అంతే కదూ? చల్లగా ఉండండి. నూరేళ్లు ఆనందంగా ఉండండి. మళ్ళీ సంవత్సరం తిరిగేలోగా పాపనో బాబునో ఇవ్వాలి. మీ అత్తయ్య ఆశీర్వాదమే నాది కూడా. మీరిద్దరూ బాగుండాలి. వింధ్య రా. ఏమైంది? అవునే వింధ్య, ఏమైంది? నువ్వెందుకు అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. అంటే మీరు అప్పుడే వెళ్ళిపోతున్నారని తను అలా ఉన్నట్టుంది. అంతే కదా సిస్టర్? అంతే అంతే. సరే రా. చిలక గోరింకల్లాగా ఇద్దరూ కలకాలం చల్లగా ఉండండి. ఆ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి నేనున్నాను కదా. సంధ్య గారు పదండి. వింధ్య వెళ్ళొస్తానే. వెళ్ళొస్తాం వింధ్య. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్ అండి. బుజ్జి గణపతిని నువ్వేం కోరుకుంటున్నావు? అందరూ బాగుండాలి. నా వింధ్య కూడా బాగుండాలి. నా భర్తను నా నుండి దూరం చేయకు స్వామి.